Good afternoon and welcome to the Hindu newspaper analysis 23/11/2024. So, author garu emantarandi, democratizing AI needs a radically different approach. అంటే డెమోక్రటైజింగ్ అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు, ఓకే, యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్ అంటాం. డెమోక్రటైజింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని అవసరాలని ఇదేం చేస్తుంది, రాడికల్గా డిఫరెంట్ అప్రోచ్. అంటే రెగ్యులర్గా వెళ్ళే అప్రోచ్ కాకుండా వేరే విధంగా వెళ్తే అందరికీ అందుబాటులోని యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎలా స్టార్ట్ చేశారు? ఈ రోజుల్లోని గ్రోయింగ్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్, ఓకే, దాని యొక్క శక్తి, దాని యొక్క ప్రభావం బిగ్ టెక్ కంపెనీస్ మీద ఈజ్ అ కన్సర్న్. ఇది చాలా పెద్ద ఆలోచించవలసిన విషయం ఫర్ ఎవరికి, పాలసీ మేకర్స్, ఎవరైతే చట్టాలను తయారు చేస్తారు ప్రపంచం అంతటా. టు బ్రేక్ బిగ్ టెక్ హోల్డ్. బిగ్ టెక్ అన్నది ఈ కంపెనీస్ పూర్తిగా దాన్ని కైవసం చేసేసుకున్నాయి వాళ్ళ చేతుల్లోనే. ఏవి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంతా వాళ్ళు కైవసం చేసుకున్నారు, ఆ ఈకో సిస్టమ్ అంతటి. నేను ఇప్పుడు దాన్ని మనం ఏం చేయమంటున్నారు ఆథర్ గారు, డెమోక్రటైజ్. డెమోక్రటైజ్ అనగానే యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్, ఓకే. ఏమన్నారు, మేక్ ఇట్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్, ఓకే. సో ఏఐ డెవలప్మెంట్, ఇండియా, భారతదేశం కూడా లైక్ మెనీ అదర్ కంట్రీస్ ఈజ్ ఇన్వెస్టింగ్, చాలా డబ్బులు పెడుతుంది ఎందులోని, ఇన్ సోవరిన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సోవరిన్, ఆల్ పవర్ఫుల్ క్లౌడ్, ఓకే, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డబ్బులు పెడుతుంది. ఇది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్. ఎలాంటిది, డేటా ప్లాట్ఫామ్ ఇప్పుడు ఓపెన్ అయిపోద్ది అనమాట. అండ్ సపోర్టింగ్ లోకల్ స్టార్టప్స్. దీనివల్ల లోకల్గా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అన్న నానుడికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. హవెవర్, ఇలా ఉన్నప్పుడు కూడాను దీస్ ఎఫర్ట్స్ ఆర్ అన్లైక్లీ టు బీ ఇనఫ్. ఇప్పుడు మనం వేస్తున్న అడుగులు సరిపోవు. అండ్ మే ఈవెన్ డీపెన్ బిగ్ టెక్ డామినెన్స్. మనం వేస్తున్న ఈ అడుగులు వాళ్ళు ముందుగానే చెక్ చేసుకుని వాళ్ళు ఇంకా వాళ్ళ ఆధిపత్యం ఇంకా లోతు స్ట్రాంగ్గా చేసుకుంటారు ఫౌండేషన్. ఎవరు, ఈ బిగ్ టెక్ కంపెనీస్ వాళ్ళు. సో ఆథర్ గారు ఏమంటారు, ఛాలెంజెస్, బిగ్ టెక్ డామినెన్స్, బిగ్ టెక్ వాళ్ళే చేతుల్లో అంతా ఉస్కి ముట్టిమే అన్నట్టుగా. ఇంకా ద ఎనార్మస్, తక్కువ కాదు చాలా ఎక్కువ, కాంప్యూటేషనల్ కాస్ట్. మంచి మంచి వర్డ్స్ వాడారు ఇవాళ అయినా, ఓకే. కాంప్యూటేషనల్ కాస్ట్ అనగానే రిలేటింగ్ టు ద కంప్యూటర్, రిలేటింగ్ టు ద ప్రాసెస్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, ఇవన్నీ చాలా ఖర్చుతో ఉంటాయి. ఆఫ్ బిల్డింగ్, ఎలాంటివి, బిల్డింగ్ డీప్. ఏమన్నారు ఆథర్ గారు, బిల్డింగ్ డీప్ అన్నమాట. డీప్ ఏంటి, ఓకే, బిల్డింగ్ డీప్ లెర్నింగ్ మోడల్స్. మేక్ ఇట్ నెసెసర్లీ ఇంపాసిబుల్ ఫర్ స్మాలర్ ప్లేయర్స్ టు కంప్లీట్. సో మనం చిన్న ప్లేయర్స్ అనుకోండి, ఈ పెద్ద ప్లేయర్స్తో మనం అస్సలు కంపీట్ చేయడం కదా కల్లో కూడా ఊహించలేం. వీళ్ళకి ఎదురుగుండా మనం వెళ్ళి నిలబడగలము అని. ఎందుకంటే కాంపిటీషనల్ కాస్ట్ అంత అయిపోద్ది అనమాట. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, కంప్యూటర్స్, రిలేటింగ్ టు మెనీ అదర్ థింగ్స్, ఓకే. సో దిస్ ఈజ్ హౌ ద బిగ్ ప్లేయర్స్ టేక్ డామినెన్స్. సో డీప్ లెర్నింగ్ ఇప్పుడు ఏమవుతుంది, ఈజ్ నౌ ద పాపులర్ ఫార్మ్ ఆఫ్ ఏఐ. ఏఐలోని ఎవరైనా ఏఐ నేర్చుకుంటున్నామంటే డీప్ లెర్నింగ్ అని అడుగుతారు. ఎందుకంటే బికాస్ ఇట్ హ్యాస్ జనరలైజ్డ్ కేపబిలిటీస్, ఓకే. జనరలైజ్డ్, అన్నిటి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది, కేపబిలిటీస్ ఉన్నాయన్నమాట, దాంట్లోనే ఆ శక్తి ఉంది. బట్ దిస్ ఈజ్ ప్రిసైజ్లీ ఆల్సో వాట్ మేక్స్ ఇట్ కంప్యూటేషనల్లీ ఎక్స్పెన్సివ్. అందుకని ఎగ్జాక్ట్గా ఇదే కారణం అన్నమాట. దాన్ని ఏం చేస్తుంది, కంప్యూటేషనల్ని చాలా ఖరీదు చేసేస్తుంది, కంప్యూటేషనల్లీ ఎక్స్పెన్సివ్, ఖరీదు అయిపోతుంది. యాజ్ ఆఫ్ 2023 జెమినీ అల్ట్రా వాజ్ ద మోస్ట్ కాస్ట్లీ మోడల్. ఎంతండి దీని ఖరీదు, $200 మిలియన్ ట్రైనింగ్ ఇవ్వడానికి. టు మేక్ ఇట్ అఫోర్డబుల్, మరి ఇంత డబ్బులు అందరూ పెట్టుకోలేరు కాబట్టి అందుబాటులో, అఫోర్డబుల్ అంటే ఇన్ఎక్స్పెన్సివ్ చేయాలి అంటే ఎనీ న్యూ ఎంట్రెంట్ వుడ్ నెసెసర్లీ, ఎవరన్నా కొత్తగా ఈ ఫీల్డ్లోకి వస్తుంటే, ఓకే, ఫీల్డ్లోకి వస్తుంటే వుడ్ నెసెసర్లీ బీ ఏమంటారు, బీ హోల్డెన్ అంటే హ్యావింగ్ అ డ్యూటీ టు సమ్మన్ ఇన్ రిటర్న్ ఫర్ హెల్ప్ ఆర్ ఎ సర్వీస్.
మనం ఒక లాభం పొందామనుకోండి, మనకు ఒక డ్యూటీ ఉండిపోయింది. ఏమని? మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయాలి ఆ హెల్ప్ కానీ ఆ సర్వీస్ కానీ. సో న్యూ ఎంట్రెంట్ వుడ్ నెసెసరీ బి బిహోల్డెన్. ఎవరికి? మళ్ళీ బిగ్ టెక్ కంపెనీస్కి. వాళ్ళే కదా సపోర్ట్ చేస్తారు మరి ఫర్ కంప్యూట్ క్రెడిట్స్. వెంటనే దేనికి? వాళ్ళ వల్లనే మనం ఇదంతా నేర్చుకున్నా, అయ్యో వాళ్ళకి మళ్ళీ మనం వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ బ్యాక్. కంప్యూట్ క్రెడిట్స్ అనగానే ఇది దేనికి వాడతాం? యూస్ టు మెజర్ హౌ మచ్ కంప్యూటింగ్ రిసోర్సెస్, అంటే CPU, స్టోరేజ్, దట్ అవర్ సిస్టమ్ యూజెస్ ఫర్ వెబ్ స్క్రేపింగ్ యాక్టివిటీస్. వెబ్ స్క్రేపింగ్ యాక్టివిటీస్కి ఎంత వాడాము అన్నది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ వల్లే మనం గ్రో అయ్యాం. కాబట్టి మన బిగ్ టెక్ కంపెనీస్కి రుణపడి ఉండిపోతాం. ఓకే, ఫర్ ద కంప్యూట్ క్రెడిట్స్. దీస్ కాస్ట్ ఆల్సో ఇన్సెంటివైజ్ బిగ్ టెక్. చూడండి, ఈ ఖరీదు కూడాను ఒక కైండ్ ఆఫ్ ఇన్సెంటివే, లాభసాటే. ఎవరికి? బిగ్ టెక్ కంపెనీస్కి. ఈ కొత్తవాడు వచ్చినప్పుడు కూడాను వీళ్ళకే లాభసాటి. ఎందుకు? టు క్యాప్ అడ్వకేటింగ్. వాళ్ళు దేన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు? డీప్ లెర్నింగ్. భవిష్యత్ అంతా డీప్ లెర్నింగ్ యాజ్ అ ఫ్యూచర్ అండ్ పుషింగ్ అవుట్ లార్జర్ మోడల్స్. లార్జర్ అండ్ లార్జర్ మోడల్స్ని బయటకు తోసేస్తున్నారు. ఇట్ లాక్స్ ఇన్ దేర్ పొజిషన్. సో వాళ్ళ పొజిషన్ వాళ్ళు ఆ ఆధిపత్యాన్ని లాక్ చేస్తున్నారు, అంటే అక్కడే ఉన్నారు యాజ్ ద డామినెంట్ యాక్టర్స్. మేమే, మా వల్లనే అన్నట్టుగా. అండ్ ప్రొవైడ్స్ ద ప్రైమరీ రెవెన్యూ స్ట్రీమ్. దీనివల్ల ఆదాయం అలాగ నిత్యంగా పెరినియల్ రివర్ లాగా ఒక రెవెన్యూ స్ట్రీమ్ పెట్టుకున్నారు. త్రూ విచ్, దీని ద్వారా దే కెన్ రికవర్ దేర్ కాస్ట్. వాళ్ళు పెట్టుకున్న $200 మిలియన్ అంతా రాబట్టేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు? సమ్ రీసెంట్ పాలసీ ప్రపోజల్స్ సజెస్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ పబ్లిక్ కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ డెవలపింగ్ ఎ ఫెడరేటెడ్ మోడల్. కొన్ని ఏమంటున్నాయి పాలసీలు, ఏం ప్రతిపాదిస్తున్నాయంటే అవి మనకు చెప్తున్నాయి, అయ్యా తమరు తీసుకెళ్ళి డబ్బుల్ని ఇన్వెస్ట్ ఇన్ పబ్లిక్ కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేదా ఒక ఫెడరేటెడ్ మోడల్ని మీరే డెవలప్ చేసేయండి. ఇది ఎందులోంచి? ఈ తెలివితేటలని వీఆర్ టేకింగ్ ఇట్ ఫ్రమ్ అ పేజ్, ఎ లీఫ్ అవుట్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్. సో ఇందులోంచే మనం తీస్తున్నాం ఈ తెలివితేటలన్నీ. ఫ్రమ్ వేర్ డిడ్ హి గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ థాట్ ప్రాసెస్? వెల్, ఇట్ టుక్ ఎ లీఫ్ అవుట్ ఆఫ్ India's digital public infrastructure model. So this is not something that he has all by himself racked his brain and found out. No, it's already available in India's digital public infrastructure platform. However, ila unnappudu kodanu it is not enough, saripodu just to provide alternate infrastructure. Oka alternate infrastructure ki idi saripodu. Mari em kavali? This infrastructure also has to be competitive. మార్కెట్లోని చాలా కాంపిటేటివ్గా ఉండాలి. విత్ ద బిగ్ టెక్ ఆఫరింగ్. ఎవరితోని కాంపిటేటివ్? విత్ హూమ్? విత్ ద బిగ్ టెక్. బిగ్ టెక్ కాడ ₹10 ఇస్తే మనం కూడా ₹10 ఇచ్చే లెవెల్లో ఉండాలి. ఓకే, బిగ్ టెక్ కంపెనీస్ ఆఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ డెవలపర్ టూల్స్. అది వాళ్ళ అడ్వాంటేజ్. ఏం చేస్తారు? వైడ్ రేంజ్ ఆఫ్ డెవలపర్ టూల్స్ విచ్ మేక్ వర్క్ ఫ్లోస్ ఈజియర్. ఆ వైడ్ రేంజ్ ఆఫ్ డెవలపర్ టూల్స్ ఇవ్వడం వలన వర్క్ ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ మోర్ ఎఫిషియంట్, చాలా సునాయాసంగా వెళ్ళిపోతుంటుంది. అండ్ దీస్ టూల్స్ ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎంతవరకు తీసుకెళ్ళాలో ఆప్టిమమ్ అనమాట, బెస్ట్ రిజల్ట్స్, ఆప్టిమమ్ యూజ్ అంటాం కదా. ఆప్టిమైజ్ దేనికి? క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా ఆప్టిమమ్ లెవెల్లో వాడుకోవచ్చు అలాంగ్ విత్ యాక్సెస్ టు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇటువైపే కాదు, వీ కెన్ ఆల్సో యాక్సెస్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దే గివ్ కంపెనీస్, ఎవరి? బిగ్ టెక్ కంపెనీస్. దే అంటే బిగ్ టెక్ కంపెనీస్. ఓకే, జ్ఞాపకం పెట్టుకోండి. యాక్సెస్ టు ద లేటెస్ట్ ఆల్గోరిథమిక్ మోడల్స్. వాళ్ళు ఒక కోడ్ రాస్తారనమాట ఆల్గోరిథమ్, అందులోని మెల్లిగా మనం వి విల్ సెట్ ఇన్. దట్స్ అ బ్యూటిఫుల్ కోడ్ దట్ దే రైట్. యాక్సెస్ టు ది, ఏమంటారు చూడండి ఆథర్ గారు, ఆల్గోరిథమిక్ మోడల్స్ అంటే ఇది ఒక ఇన్స్ట్రక్షన్స్ రాస్తారు. అది ఆ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఫాలో అయితే మనం వీ కెన్ సాల్వ్ ఎ ప్రాబ్లం, లేదా వీ కెన్ కంప్లీట్ ఎ టాస్క్, ఎలాంటి టాస్క్ అయినా. అప్పుడు అందుకని ఆథర్ గారు చూడండి ఎంత బాగా అన్నారు, లేటెస్ట్ ఆల్గోరిథమిక్ మోడల్స్ ఏం చేస్తాయి? మేకింగ్ టాస్క్ సచ్ యాజ్ ఇమేజ్ ఆర్ వీడియో అనాలిసిస్. టాస్క్ ఏంటవి? ఇమేజ్,
వీడియో అనాలిసిస్ చాలా సునాయాసం చేసేస్తాయి, ఫార్ ఈజియర్, అనుకున్న దానికన్నా ఈజీ చేసేస్తాయి. అలాంగ్ విత్ టూల్స్ వాడే ఇస్తున్నాడు కదా, ఇదేం చేస్తుంది టు సింప్లిఫై దేన్ని, డేటా ప్రిపరేషన్, ఓకే, అండ్ లేబులింగ్, ఇన్ని ఇచ్చేస్తున్నాడు ఆ ఆల్గోరిథమిక్ మోడల్స్లో. సో బిగ్ టెక్ ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఏమంటారు, ఏ సాఫ్ట్వేర్ అయినా వీఆర్ అన్ ఎండ్ టు ఎండ్ సర్వీస్ ప్రొవైడర్. దిస్ ఇస్ వాట్ బిగ్ టెక్స్ ఆర్ ఆఫరింగ్. సర్వీస్ ఆఫరింగ్ మేక్స్ డెవలప్మెంట్ ఏమవుద్ది, చీపర్, చాలా అసలు ఏదో మామూలుగా ఏదో టీ తాగినంత ఖర్చులు చేసేసుకోవచ్చు, అండ్ ఈజియర్, అండ్ డ్రైవ్స్ అప్ ద కాస్ట్ ఆఫ్ స్విచ్చింగ్. మనం ఈ బిగ్ టెక్ కంపెనీస్ కాకుండా వేరే దానికి ఎవరన్నా ప్రొవైడర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే మనకు ఖరీదేమో, కాస్ట్ ఏమవుద్ది, ఎక్కువైపోద్ది. సో మనల్ని ఆపేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే డ్రైవ్ అప్ ది కాస్ట్, సో వీళ్ళ దగ్గరే ఉండిపోతున్నాం. సో దట్ ఈస్ హౌ దే హ్యావ్ బల్క్ యూజర్స్, దట్స్ హౌ ది బిగ్ టెక్ కంపెనీస్ కంట్రోల్. అందుకనే ఆథర్ గారు చూడండి ఎంత మంచి వర్డ్ వాడారో, బిగ్ టెక్ డేటా మొనోపలీ. ఒకే సెల్లర్ ఉంటాడు, చాలామంది బయర్స్ ఉంటారు, అది బిగ్ టెక్ డేటా. ఈజ్ ఈవెన్ హార్డర్ టు కంటెండ్ విత్. దీన్ని మనం ఏమన్నా ఫైట్ చేద్దాం అన్నా కూడా చేయలేము, ఎందుకంటే వాడికి దాని మీద మొనోపలీ వచ్చింది. దీస్ కంపెనీస్ యాక్సెస్ అ కంటిన్యూస్ డేటా స్ట్రీమ్. ఈ బిగ్ టెక్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఆ డేటాను అలాగ ఒక స్ట్రీమ్ నుంచి లాగుతూనే ఉంటాయి చాలా డొమైన్స్లోకి వెళ్ళి. అదే కాదు, సోషల్ ఇంటరాక్షన్స్లోకి వెళ్తారు, జాగ్రఫీస్లోకి వెళ్తారు, అలా డేటా 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 ఏం అడిగినా తెస్తూ ఉంటారు ఆ బిగ్ టెక్ కంపెనీస్. దిస్ డేటా ఇంటెలిజెన్స్, ఈ డేటాని ఎలా వాడాలి, బికాస్ డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ నౌడేస్. ఈ డేటాని ఎలా వాడాలి, దిస్ డేటా ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్లీ టు బి మోర్ సోఫిస్టికేటెడ్, చాలా అడ్వాన్స్డ్, చాలా అడ్వాన్స్డ్ దాన్ వాట్ అదర్ ప్లేయర్స్ కెన్ అచీవ్. ఓకే, చూడండి, బిగ్ టెక్ డేటా మొనోపలీ ఈజ్ వెరీ సోఫిస్టికేటెడ్ దాన్ దేనికన్నా వాట్ అదర్ ప్లేయర్స్ క్యాన్ అచీవ్. కనుక వాళ్ళకి సబ్స్టాన్షియల్ ఇనఫ్ కాంపిటేటివ్ ఎడ్జ్. అంటే 100 మీటర్స్ డాష్ అనుకోండి, వాడు ఆల్రెడీ 90 దగ్గర ఉన్నాడు, నడుచుకు వెళ్ళిపోవచ్చు మనం పరిగెట్టుకు వచ్చే లోపల, అంత ముందుకు వెళ్ళిపోయారు అనమాట కాంపిటేటివ్ ఎడ్జ్. ఓకే, అంత డేటా యు ఆస్క్ ఇట్ దిల్ ప్రొవైడ్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ బిగ్ టెక్ కంపెనీస్. అన్సర్ప్రైజింగ్లీ ఇక్కడ ఆశ్చర్యం ఏం లేదు. మెనీ స్మాలర్ ఏఐ కంపెనీస్ ఫైండ్ దేర్ ఎండ్ గేమ్ ఇస్ టు సెల్ టు బిగ్ టెక్. అర్థమైందా? మీరు ఒక ఏఐ మోడల్, అల్గోరిథం మోడల్ తయారు చేస్తారు, టాస్క్లు, తర్వాత ఇన్స్ట్రక్షన్స్, వర్క్ ఈజీ చేయడానికి. సో అది బాగుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, దే విల్ కమ్ అండ్ బై యూ ఓవర్. యూ హ్యావ్ టు సెల్ ఇట్ టు దిస్ బిగ్ టెక్ ఓన్లీ. సో whenever my friends develop some kind of new algorithm, they say, well, I sold this to Costco, I sold this to, Rothschild, I sold this to so and so, I made 20 crores, I made 30 crores అంటూ ఉంటారు. Imagine if that company is buying you for 20 crores, they would have seen a market more than 20 crores, hence they're purchasing you. As simple as that. Like Mark Zuckerberg buying over WhatsApp before Google could do. Clear? So unsurprisingly, many smaller AI companies find their end game is to sell to big tech కే అమ్మాలి. ఫర్దర్ ఎంట్రెంచింగ్, దీనివల్ల ఇంకా స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్ అయిపోతాయి. ఎంట్రెంచింగ్ ద సైకిల్ ఆఫ్ డామినెన్స్. మళ్ళీ డామినెంట్ ప్లేయర్ ఎవరు అవుతారు, బిగ్ టెక్కి, ఎన్నిసార్లు ఎంత తిరిగినా. వైల్ పబ్లిక్ డేటా ఇనిషియేటివ్, ఓకే, మన అందరిది పబ్లిక్ డేటా, ఎనీ డాక్యుమెంట్ దట్ ఈస్ పబ్లిక్, ఆ డేటా ఇనిషియేటివ్ ఎయిమ్ టు డెమోక్రటైజ్, ఏమంటుంది, యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి అని చేద్దాము అని. డెమోక్రటైజ్ డేటా యాక్సెస్ అండ్ క్రియేట్ ఎ మోర్ ఈక్విటబుల్ ప్లేయింగ్ ఫీల్డ్. అందరికీ సమానంగా ఇవ్వాలండి. బిగ్ టెక్ టీమ్స్కి అడ్వాంటేజ్ ఏంటండి, కాదు, అందరికీ సమానంగా ఇద్దాం. ఇచ్చినా కూడాను దే ఆఫెన్ ఫాల్ షార్ట్. ఎవరు, ఈ స్మాల్ కంపెనీస్ అనుకున్నంత ఇవ్వలేరు, బిగ్ టెక్ ఇచ్చినంత ఇవ్వలేరు. సో ఓపెన్ డేటా ఇనిషియేటివ్స్, వెన్ ఎవర్ యూఆర్ ఓపెనింగ్ ద డేటా, ఆ ఇనిషియేటివ్, ఆ ముందడుగు అన్నది, ఇట్ ఈస్ ప్రోన్, ఇట్ ఈస్ వల్నరబుల్, ఓకే, ఇట్ ఈస్ ససెప్టబుల్, ఇట్ ఈస్ ఈజీలీ ఇంజర్డ్. దేనికి, టు కమర్షియల్ క్యాప్చర్, కమర్షియల్గా వాడేసుకోవచ్చు ఈ డేటాని. ఓకే, వేర్ ద బెటర్ రిసోర్స్డ్ యాక్టర్స్, ఎవరి దగ్గర అయితే మంచి రిసోర్స్ ఉందో అలాంటి ప్లేయర్స్ ఉంటారు కదా, యాక్టర్స్. హియర్ ఎవరు వాళ్ళు, బిగ్ టెక్. ఎందుకు బిగ్ టెక్ ఈజ్ ఏ బెటర్ రిసోర్స్డ్ యాక్టర్?
ఎందుకంటే అడ్వాన్స్డ్ కంప్యూటేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, డేటా ఇంటెలిజెన్స్ ఉంది, అండ్ దే ఆర్ పొజిషన్ టు బెస్ట్ లివరేజ్. దే కెన్ స్ట్రెంగ్థెన్ దీస్ ఓపెన్ డేటా ఆర్కిటెక్చర్స్. ఈ ఆర్కిటెక్చర్ అంతటిని వాళ్ళు లెవరేజ్ చేయగలరు. బికాస్ చూడండి వాళ్ళ దగ్గర ఏముంది, అడ్వాన్స్ కంప్యూటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఇంటెలిజెన్స్, అండ్ దే విల్ పొజిషన్ యూ టు ద బెస్ట్ లెవరేజ్ possible with in the open data structure, okay, and the architecture. The shift towards deep learning. ఇప్పుడు ఏఐలో అందరూ డీప్ లెర్నింగ్ యాజ్ ద మోస్ట్ పాపులర్ ఫార్మ్ ఆఫ్ ఏఐ has also meant that, okay, మోస్ట్ పాపులర్ ఫార్మ్ ఆఫ్ ఏఐ డీప్ లెర్నింగ్. ఇంకా ఏం చెప్తుందంటే has also meant that కమర్షియల్ ఫర్మ్స్ ఏవైతే బిజినెస్ ఫర్మ్స్ ఉంటాయో, పర్టికులర్లీ బిగ్ టెక్, నౌ డామినేట్ ఏఐ. ఇప్పుడు వాళ్ళ చేతిలోని వాళ్ళ గుప్పిట్లో ఏఐ అంత ఉంది. అండ్ అకాడమియా అంటే వేర్ దే ట్రైన్ యూ, దే టీచ్ యూ, హ్యాస్ ఎ డిమినిషింగ్ రోల్. అబ్బాయి అసలు వీళ్ళు డామినెంట్ రోల్లో ఉన్నప్పుడు అకాడమియా పడిపోతుంది. ఇట్ ఈస్ ఫాలోయింగ్, దీస్ గైజ్ ఆర్ గ్రోయింగ్. ఇండస్ట్రీ ప్లేయర్స్ నౌ హ్యావ్ మోర్ అకాడమిక్ పబ్లికేషన్స్. ఇండస్ట్రీలో ఏముందండి ఇప్పుడు, అకాడమిక్ పబ్లికేషన్స్ ఉన్నాయి అండ్ సైటేషన్స్, and are shaping the direction of AI research. వాళ్ళు ఏఐ రీసెర్చ్ డైరెక్షన్ని షేప్ చేస్తున్నారు. ఎటువైపు కావాలి, ఎలా మనం మలుచుకోవచ్చు. ఓకే, ప్రయారిటైజింగ్ ఎ థియరీ ఆఫ్ చేంజ్. ప్రయారిటీ టాప్ మోస్ట్, ప్రయారిటైజింగ్ ఎ థియరీ ప్రాక్టికల్ కదా ఆఫ్ చేంజ్. వీ నీడ్ ఎ రాడికల్లీ డిఫరెంట్ అప్రోచ్. అదే కదా ఫస్ట్లో అన్నారు డెమోక్రటైజ్ చేసిన తర్వాత, to AI development that does not aim to compete with. ఇదేమి is not aiming to compete. కాంపిటీషన్ దేవటం లేదు. టు రెప్లికేట్, ఎగ్జాక్ట్లీ కాపీ ద బిగ్ టెక్ మోడల్, బట్ కానీ changes the rules of the game altogether. The way you play the game, let us change the rules. Why only we are playing the game according to big tech companies? Why not we have our own rules? Is what all of them are saying. As long as we are locked in, మనకి ఎక్కడ దొరికిపోయాము, లాక్డ్ ఇన్ బిగ్ డేటా, లార్జర్ ఈజ్ బెటర్ ఇమాజినేషన్ ఆఫ్ ఏఐ. మనం ఎక్కడ దొరికిపోయాము, లాక్డ్ ఇన్ టు ఏ బిగ్ డేటా ఉండాలి, లార్జర్ ఈజ్ బెటర్, అలాంటి ఆలోచన స్టైల్ ఆఫ్ ఏఐ. వీ విల్ ఓన్లీ కీప్ చిప్పింగ్ అవే. మనం చిన్న చిన్న మొక్కలు, వీ ఓన్లీ కీప్ చిప్పింగ్ అవే అట్ అన్ ఎక్స్ప్లాయిటేటివ్ మోడల్. అంటే దోచేసుకుంటుంది అనమాట. అది ఎక్స్ప్లాయిట్ అంటే యూజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ వే. మోడల్ ఆఫ్ కమర్షియల్ సర్వేలెన్స్ మీ మీద నిఘా ఉంది. ఓకే, కమర్షియల్ సర్వేలెన్స్ అండ్ ఈవెన్ వేస్ట్ చేసేస్తున్నాం. ఏంటి, ఆఫ్ ప్రెషియస్ పబ్లిక్ రిసోర్సెస్. ప్రెషియస్ ఎంత మంచి వర్డ్ వాడారు చూడండి ఆథర్ గారు. వీఆర్ వేస్టింగ్ ఏ ప్రెషియస్ పబ్లిక్ రిసోర్సెస్. సో వాట్ ఆర్ వి డూయింగ్? we are going in for exploitative model. అంటే ఏం చేస్తున్నాం, unfairly we are using someone or something for profit or advantage అన్నాను కదా, పూర్తిగా తోడేస్తాను అన్నమాట కమర్షియల్ సర్వేలెన్స్లో. ఓకే, ద కమర్షియల్ సర్వేలెన్స్, ఏ మోడల్ ఆఫ్ ఏఐ డెవలప్మెంట్ హూ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ఎ థియరీ ఆఫ్ చేంజ్. అసలు ఏఐ డెవలప్మెంట్ మోడల్ ఏంటండి, స్టార్టింగ్ పాయింటే చేంజ్. అదేంటంటే అండర్స్టాండింగ్ ద కాజల్ మెకానిజమ్స్. ఎందుకు ఇది జరుగుతుంది, కాజల్ త్రూ విచ్, దీని ద్వారా వేరియస్ ఫ్యాక్టర్స్ని మనం లింక్ చేయొచ్చు. అండ్ డెవలపింగ్ హైపోథసిస్. హైపోథసిస్ ద బేస్ టు కండక్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ అబౌట్ హౌ పొటెన్షియల్ ఇంటర్వెన్షన్స్ మే కంట్రిబ్యూట్ టు చేంజ్. అంటే ఇంటర్వ్యూన్ అయితే దీనివల్ల మార్పు వస్తుంది, ఇంటర్వ్యూన్ అయితే దీనివల్ల మార్పు. ఏదో ఇంటర్వ్యూన్ అయిపోవాలి కాదు, మార్పు వచ్చే ఇంటర్వెన్షన్ ఉండాలి. ఓకే, ఇన్ దిస్ మోడల్ ఆథర్ గారు ఏమంటారు, డొమైన్ ఎక్స్పర్టీస్ అండ్ లివ్డ్ ఎక్స్పీరియన్స్ గైడ్. ఓకే, డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లైవ్గా మనం యూ షుడ్ హ్యావ్ లివ్డ్ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్ గైడ్. ఇవి ఏం చేస్తాయి, గైడ్ ఏఐ డెవలప్మెంట్. ఏఐకి ఇది ఒక దిక్సూచి, రాదర్ దాన్ స్టాటిస్టికల్ ప్యాటర్న్స్. ఇలా చేస్తే అలా వస్తుంది, అలా మీన్ మీడియన్ మోడ్లు బొమ్మలు వేసి చెప్తే అవదు. ఇన్ బిగ్ డేటా ఎలోన్ దిస్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, ఈ జ్ఞానం ఈ అనుభవం ఆర్
harnessed or controlled or utilized దేనికి టు డెవలప్ థియరీస్. ఏంటి డెవలప్ చేస్తాం? థియరీస్ ఆఫ్ వాట్? ఆఫ్ చేంజ్. అండ్ బిల్డ్ పర్పస్ డ్రివెన్ అండ్ స్మాలర్ మోడల్స్. మనకు అవసరానికి ఆ పర్పస్, ఎస్, లెట్స్ డెవలప్, లెట్స్ బిల్డ్, లెట్స్ చేంజ్ స్మాలర్ మోడల్స్. బిగ్ మోడల్స్ ఎందుకు? ఇది మనకి ఏంటి ఎదురు రిఫ్లెక్ట్ అంటే ఫ్రేమ్వర్క్స్. ఇవే ఆ చట్టం అన్నమాట. దేనికి? ఫర్ ప్రోగ్రెసివ్ చేంజ్. ముందడుగు, ప్రోగ్రెసివ్, నాట్ రిగ్రెసివ్ చేంజ్, ప్రోగ్రెసివ్ చేంజ్, ముందుకెళ్ళాలి. డేటా కలెక్షన్ ఇస్ దెన్ టార్గెటెడ్. అప్పుడు డేటాని కలెక్ట్ చేస్తాం. అండ్ క్యూరేటెడ్, కలెక్ట్ చేస్తాం, దాచుంచుతాం. టు టెస్ట్ అండ్ ఫర్దర్ రిఫైన్. వీ విల్ టెస్ట్ ఇట్ అండ్ ఫర్దర్ రిఫైన్ ఇట్. పాలిష్ చేస్తాం. ద థియరీ ఆఫ్ చేంజ్ బై ఛాంపియనింగ్ అంటే అడ్వకేటింగ్, సపోర్టింగ్ స్మాల్ AI, ఫర్మ్లీ యాంకర్డ్ ఇన్ ఎ థియరీ ఆఫ్ చేంజ్. ఓకే, ఫర్మ్లీ ఎందులోని వాళ్ళు పీట వేసి కూర్చున్నారు? ఇన్ ఎ థియరీ ఆఫ్ చేంజ్, మార్పు అని స్మాల్ AI అంతా అంటుంది. వీ క్యాన్, ఆథర్ గారు ఏమంటారు? వీ కెన్ కార్వ్ అవుట్ స్పేస్. ఈ ఇడియం చాలా మంచిది. ఏంటంటే వీ కెన్ మేక్ రూమ్ అని. వీ కెన్ మేక్ రూమ్ ఆర్ వీ కెన్ ఎస్టాబ్లిష్ వన్ సెల్ఫ్ ఇన్ ఎ పర్టిక్యులర్ వే. వీ కెన్ మేక్ రూమ్, కార్వ్ అవుట్ స్పేస్. ఎవరికి? ఫర్ AI డెవలప్మెంట్. దట్ ఈస్ ఇన్హెరెంట్లీ లోతులుగా మోర్ డెమోక్రాటిక్, అందరికీ అందుబాటులో, అండ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, ఇట్ విల్ వర్క్. హిస్టారికల్లీ చరిత్ర చూసిన సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్స్, చాలా ప్రాముఖ్యమైన ముందడుగులు వేసాం. ఎందులోని? మెడిసిన్, ఓకే, మందుల్లోని, ట్రీట్మెంట్స్లోని, ఏవియేషన్, ఫ్లైట్లలోని, వెదర్ ఫోర్కాస్టింగ్, ఓకే, మన వాతావరణంలోని మార్పులు అన్నీ. టిపికల్లీ ఇవన్నీ దేని మీద మనం రిలై అయ్యాం? ఆన్ థియరీ డ్రివెన్ మోడల్స్. రిలైడ్, దేని మీద డిపెండ్ అయ్యాం? థియరీ డ్రివెన్ మోడల్స్. వేర్ హైపోథసిస్ టెస్టింగ్. ఒక హైపోథసిస్ పెట్టుకుంటాం, దాన్ని టెస్ట్ చేస్తాం. అండ్ సైంటిఫిక్ రిగర్, సైంటిఫిక్గా దాని మీద బాగా కష్టపడి లోతులుగా చదివేస్తాం. ఇన్ ఫీల్డ్ సచ్ యాస్ ఎందులోని? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. వీటికి ప్రయారిటైజ్డ్, వీళ్ళు పెద్దపీట వేసాం. ఓవర్ ఏంటి? వీటికి పెద్దపీట వేసాం. దేనికన్నాను? ఓవర్ షియర్ వాల్యూమ్స్. ఏదో నంబర్స్ ఉన్నాయి కదా అంటే అవదు. ఓకే, షేర్ వాల్యూమ్స్. ఏదో పెద్ద పెద్ద నంబర్స్ ఉన్నాయి, మనం ఏదో చేసేస్తాం అంటే అవదు. ఇన్నర్ అబ్సెషన్, మనకి ఒక వ్యామోహం అనండి, లవ్, డిజైర్, ప్యాషన్, అబ్సెషన్ లాగా ఇన్నర్ అబ్సెషన్. దానికి ఇంకా దాని మీద వ్యామోహం పెంచుకున్నాం. విత్ బిగ్గర్ ఈజ్ బెటర్. ఎంత బిగ్ అయితే అంత బెటర్. వి సీమ్ టు హ్యావ్ ఫర్గాటన్ దిస్ ఎంటైర్లీ. అసలు దేనికి ప్రయారిటైజ్ చేయాలి అన్నది మనం మర్చిపోయాం. బిగ్గర్ ఈజ్ బెటర్ అన్న ఫైట్లోని. అనదర్ మిస్డ్ ఆపర్చునిటీ. ఏమంటారు? వీ నీడ్ టు చేంజ్ కోర్స్ అర్జెంట్లీ. మనం వెళ్తున్న మార్గం నుంచి ఇంకో మార్గంలోకి రావాలి. ఓకే, అండ్ వీ కెనాట్ డూ దట్ యాజ్ లాంగ్ యాజ్ మనం చేయలేం. ఎందుకు? వీ కీప్ వ్యూయింగ్ బిగ్ డేటా అండ్ డీప్ లెర్నింగ్ యాజ్ ద హోలీ గ్రెయిల్. ఓకే, మనం బిగ్ డేటాని, డీప్ లెర్నింగ్ని ఎలా చూస్తున్నాం? వీఆర్ లుకింగ్ అట్ ఇట్ యాజ్ ది హోలీ గ్రెయిల్. అంటే ఏంటంటే, హోలీ గ్రెయిల్ అంటే ఏంటంటే, ఇది ఒక కప్పు. ఇది కథ ప్రకారం ఏంటంటే, ఇది జీసస్ క్రైస్ట్ వాడారు. దీన్ని నైట్స్ అందరూ వెతికారు డ్యూరింగ్ ద మిడిల్ ఏజెస్. ఓకే, సో హోలీ గ్రెయిల్ అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్. జీసస్ క్రైస్ట్ తాగిన కప్పులు అనమాట. దీంట్లోని మనకు ఒక మిరాక్యులస్ హీలింగ్ పవర్ ఉంది. ఇటర్నల్గా యంగ్గా ఉండిపోతాం, సస్టైన్ అయిపోతాం ఫర్ ఎవరు. ఓకే, ఇదొక కప్ అనండి, ఇదొక డిష్ అనండి, ఇదొక స్టోన్ అనండి. సో ఇంత పవిత్రత మనం పెట్టేస్తున్నాం దేని మీద? బిగ్ డేటా అండ్ డీప్ లెర్నింగ్. ఆన్ దిస్ కరెంట్ పాత్, ఇప్పుడు మనం వెళ్తున్న మార్గంలోని వి ఓన్లీ ఇంక్రీజ్ అవర్ డిపెండెన్స్ ఆన్ బిగ్ టెక్. ఇంకా ఇంకా ఎక్కువ బిగ్ టెక్ మీద డిపెండ్ అయిపోతున్నాం. ద రీసెంట్లీ సైన్డ్ గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్ ఈజ్ అ మిస్డ్ ఆపర్చునిటీ టు రీథింక్ ద కరెంట్ మోడల్. ఇంకొకసారి ఆలోచించండి కరెంట్ మోడల్. వైల్ ఇట్ మేక్స్ ఆల్ ద రైట్ నాయిసెస్, ఎక్కడెక్కడైతే సౌండ్ బైట్లు ఇవ్వాలో రైట్ నాయిసెస్ చేస్తుంది. అబౌట్ డెమోక్రటైజింగ్
అందరికీ అందుబాటులో ఉండేటట్లు, యాక్సెసిబుల్ టు ఆల్ ఏఐ, ఇట్ అల్టిమేట్లీ ఫాల్స్ బ్యాక్. ఆఖరికి మళ్ళీ అది ఎక్కడ పడిపోతుంది వెళ్ళి, ఇట్స్ ఫాలింగ్ బ్యాక్ ఇన్ ద సేమ్ ట్రాప్లో ఆఫ్ అస్యూమింగ్ దాట్ ఇఫ్ కంట్రీస్ బిల్డ్ లార్జ్ ఇనఫ్ డేటా, ఇఫ్ కంట్రీస్ దేశాలు కానీ లార్జ్ ఇనఫ్ డేటా కానీ సెటిల్ చేస్తే అండ్ ఆర్ గివెన్ యాక్సెస్ టు కంప్యూటేషనల్ పవర్స్, వాళ్ళకి కంప్యూటేషనల్ యూజింగ్ ఆఫ్ ద డేటా పవర్స్ కానీ ఇస్తే వీ విల్ మ్యాజికల్లీ బీ ఏబుల్ టు అచీవ్. అదొక అద్భుత కల్పనలాగా, మ్యాజిక్, మాయ అనమాట. మనం అచీవ్ చేసేస్తాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ అడ్రస్ బిగ్ టెక్ యొక్క మొనోపొలి, వాళ్ళ ఆధిపత్యం. వన్ సెల్లర్ మెనీ బయర్స్ అన్న ఆన్సర్ కూడా మనం దొరికేస్తే అని ఆథర్ గారు అన్నారు. సో ఫస్ట్ చూడండి ఎంత మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి వాళ్ళు, ఎందుకంటే దీస్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ది ఆర్టికల్ బెటర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ we can go in for reading better. Clear? Computational అనగానే మనం ఏం తీసుకుందాం, బెటర్ వర్డ్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. మ్యాథమెటిక్స్ అంటాం కదా, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, ఓకే. మనం వాడి డేటా కానీ వాడితే మనం వాడికి జీవితాంతం బిహోల్డెన్ అయి ఉంటాము. అంటే వీఆర్ ఓయింగ్ థ్యాంక్స్. సార్ మీ వల్లనే మేము ఎంత గ్రో అయ్యామండి, వీఆర్ ఓయింగ్ థ్యాంక్స్ అనమాట. ఓకే, కంప్యూట్, దట్ ఈస్ యూజ్ ద వర్డ్ కంప్యూట్ అంటే టు నోట్ డౌన్ అండ్ వర్క్అవుట్. ఓకే, కంప్యూట్. So here what is it talking about? It's talking about the compute credits. So ఇక్కడ మనం ఏం చేసాం, we are using computing resources. Okay, we are using, to note down, we are using resources. ఇప్పుడు ఈ రిసోర్సెస్ వాడిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఓకే, మనం సిపియు, స్టోరేజ్లు, ఈ రిసోర్స్లన్నీ వాడుకుంటున్నాం. Okay, CPU and storage also we are using. So ఇది ఎందుకు వాడుతున్నాం, టు మెజర్ హౌ మచ్ కంప్యూటింగ్ రిసోర్సెస్. నోటింగ్ డౌన్ దేనికి, హౌ మచ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ మనం వాడుకుంటున్నాం. ఆప్టిమైజ్, లైక్ ద మోస్ట్. హియర్ you have to optimize the use of whatever somebody is providing you with. So what does the author mean by optimize? What shall we take? Make the best, most effective. Algorithmic అంటే it is a model that you will write. Algorithms అనగానే ఏమంటాం, a set of instructions to solve a problem. Set of instructions. ఈ instructions దేనికండి, to solve a problem. Monopoly, one seller, many buyers. That is what big tech companies are doing. Okay, sophisticated, highly advanced. ఓకే, హైలీ అడ్వాన్స్డ్, మంచి వర్డ్ ఇది. సబ్స్టాన్షియల్, హ్యావ్ ఇనఫ్. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటుంటాం కదా, ఇనఫ్, ఎంట్రెంచ్, డీప్లీ ఎస్టాబ్లిష్డ్. ప్రోన్, ఈజీలీ ఇంజర్డ్. రెప్లికేట్, కాపీ. exploitative, use in a bad manner, అంటే ఎంత తోడేయగలం అంత తోడేయడం అనమాట. ఓకే, సో exploitative is a very, you can say it's a negative word. However, there is
బికాజ్ మనం ఏంటంటే వి యూజ్ ఇట్ అన్ఫెయిర్లీ ఫర్ ప్రాఫిట్ అండ్ అడ్వాంటేజ్. ఓకే, యూజ్ ఇన్ ఎ బ్యాడ్ మేనర్ అన్నాము, అన్ఫెయిర్లీ ఫర్ ప్రాఫిట్ ఆర్ అడ్వాంటేజ్. అన్ఫెయిర్లీ దేనికి? ఫర్ ప్రాఫిట్ ఆర్ ఏంటంటారు ఆథర్ గారు? అడ్వాంటేజ్. వాళ్ళు బిగ్ టెక్ టీమ్స్ ఏంటంటే వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు వాడేసుకుంటారు. ఓకే, తర్వాత ఏమన్నారు ఆయన? హార్నెస్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు యూటిలైజ్. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు కార్వ్ అవుట్ అ ప్లేస్. అంటే మనకు మనం ఒక ప్లేస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఏమన్నారు ఆథర్ గారు? టు మేక్ రూమ్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ hypothesis, a statement to work on. Hypothetically అంటాం కదా, ఇట్స్ నాట్ yet ప్రూవెన్ ఆఫ్ వర్కింగ్ ఆన్. దీని మీద మనం ఒక తీసుకొని వర్క్ చేస్తాం. ఇఫ్ ద డిజైర్డ్ రిజల్ట్స్ డోంట్ కమ్, యూ విల్ చేంజ్ ద హైపోథసిస్, బట్ ద టెస్టింగ్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. షీర్ వాల్యూమ్, గ్రేట్ నంబర్స్, గ్రేట్ నంబర్స్. హోలీ గ్రెయిల్ అంటే ద కప్ వేర్ జీసస్ క్రైస్ట్ ఇస్ డ్రంక్ అంటాం కదా. సో దీనికి మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. ఓకే, మ్యాజికల్ పవర్స్ దేంటిది? ఆఫ్ మ్యాజికల్ పవర్స్. హోలీ గ్రెయిల్, దే సే ఇట్ ఈస్ ఎ చాలీస్ ఆర్ ఇట్ ఈస్ ఏ కప్ ఆర్ ఇట్స్ ఎ స్టోన్ ఫ్రమ్ విచ్ జీసస్ క్రైస్ట్ యూస్ టు డ్రింక్. సో నైట్స్ అందరూ వెతికారు ఈ హోలీ గ్రెయిల్ ఉందా అసలు ఇలాంటిది అని. సో ఇట్ ఈస్ సంథింగ్ దట్ విల్ బ్రింగ్ యూ మ్యాజికల్ పవర్స్. గుడ్ లక్, గుడ్ లక్ అందాం. ఇట్ ఇస్ అంటే చాలా అదృష్టం అన్నమాట. పారాడైమ్, రోల్ మోడల్ ఆఫ్ పర్ఫెక్షన్. మోడల్ ఆఫ్ ఏంటి? పర్ఫెక్షన్. అంటే మన తెలుగులోని హిందూయిజంలో అంటాం కదా, రాముడు పూర్ణ పురుషుడు అని. అలాగే మోనోపలి ఇందాకలే చేసాం కదా, 7. యూ కెన్ ఫాలో 7 and 20 ఆర్ one and the same. Clear? So this is the article about democratizing AI and looking at it as radically, in a different way, so that it will change the entire end-to-end service providing, which is very good. And a little bit of technical article where you should know bit of technology and how it is, in the hands of a good person, how it is used for nation building, and the hands of a bad person, how it is being used in exploitative way. Of course, the big players never want the small players to come, and we are in the madness for big is better. But small AI data also are the, flavor of the season. So let's see how they coexist and they play. But this article makes a very good read. It will help you with vocabulary and also with close test and reading comprehension. A lot about GK is also there. So all in all, it's a good, you say a mixture of great learning. So I thank Subhash, Mamta and Savita for the slides and the other preparation, and my colleague Shankar for recording these classes. I am Srinivas Pulyapudi. With the encouragement and patronage of IAC Hyderabad chairman, we get these classes to you, and we hope the dream team of the editorial hope, and we expect that yesterday the director Srinivas Garu would have celebrated his birthday with all gaiety and more health. Thank you.